నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. టిడ్కో ఇళ్లలో లబ్ధిదారులు నష్టపోయిన తీరుపై అసెంబ్లీ చర్చలో మాట్లాడిన చీఫ్ విప్ జీవి. గత జగన్ సర్కారుపై ఆగ్రహం. వినికొండలో ఘనంగా కార్తీక పౌర్ణమి జ్వాల తోరణం. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. నేటి నుండి అమలులోకి వచ్చిన రాష్ట్రీయ బాలల స్వాస్థ్య వైద్య సేవల కార్యక్రమం వినికొండలో వైద్యులతో కలిసి ప్రారంభించిన కమిషనర్, ఎంఈఓ, ప్రజా ప్రతినిధులు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంతిల్లు ఇవ్వాలన్న తెలుగుదేశం గత ప్రభుత్వంలో సంకల్పాన్ని నాశనం చేయడమే కాదు, ప్రజల్ని అతి దారుణంగా మోసం చేసిన దుర్మార్గపు పాలన జగన్దని అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గత జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. జగన్ కేమో 100 కోట్ల రూపాయల ప్యాలెస్లు, పేదలకేమో సెంటు స్థలాల్లో ఇళ్ల అని ధ్వజమెత్తారు. పేదల గృహ నిర్మాణంపై గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి టిడ్కో ఇళ్లే నిదర్శనమని ఆయన వాపోయారు. 2014-19 మధ్య 7 లక్షల టిడ్కో ఇళ్లు మంజూరు అయ్యాయని, అందులో మొదటి దశగా 4,50,000 ఇళ్లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగిందన్న ఆయన, వాటిల్లో 2019 నాటికి 3,13,832 ఇళ్లు 90% పూర్తి చేశామన్నారు. అలాంటి తరుణంలో ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ నాశనం చేశారన్నారు. జీవి ఆంజనేయులు గారు, వినుకొండ చీఫ్ విప్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి గూడు గుడ్డ ఇవ్వాలని, గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో 2014-19 మధ్యలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి ఆకలి తీర్చడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ప్రతి పేదవాడికి ఒక గూడు ఉండాలని, ప్రతి పేదవాడు ఎన్నో కళ్ళగంటాడు, సొంతింటి కళ నెరవేర్చాలని, పేదవాడి కళ నెరవేర్చాలని ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం 7 లక్షల ఇళ్లని, టిడ్కో ఇళ్లని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. చకచక ఆనాడు మంత్రివర్యులు నారాయణ గారు, చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఇళ్లు శరవేగంతో పరిగెత్తించారు అధ్యక్ష రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ ని. ఆ విధంగా 7 లక్షల ఇళ్లు శాంక్షన్ అయితే మొదటి దశలో 4,54,000 ఇళ్లకి టెండర్లు పిలవటం, పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. 2019 ప్రారంభం కల్లా 3,13,832 ఇండ్లు దాదాపు 90% పూర్తయినాయి అధ్యక్ష. అలాంటి తరుణంలో దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం పేరుతో ₹1 ఇల్లు ఇస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని అతి దారుణంగా మోసం చేసింది అధ్యక్ష. ఇచ్చిన హామీల్ని గాలి కొదిలేశారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు కట్టిస్తామని ప్రజలకి చెప్పి 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లు పేదలకు ఇస్తామని మాయమాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు తెలుగుదేశం ఎన్డీఏ పాలనలో కన్స్ట్రక్షన్ లో పురోగతిలో ముందున్నటువంటి ఇళ్లు కూడా కనీసం పూర్తి చేయకుండా 90% పూర్తయిన ఇళ్లు కూడా కనీసం మొదటి 4 సంవత్సరాలు పట్టించుకోకుండా గాలి కుదిలేసి పేదలకు చాలా అన్యాయం చేశారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరం అధ్యక్ష. వాళ్ళకేమో ప్యాలెస్లు కావాలా, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఒక ప్యాలెస్ చాలు. బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, చివరికి రిషికొండలో కూడా 400 కోట్లు ప్రభుత్వ ధనాన్ని వాళ్ళ స్వార్థం కోసం ఖర్చు పెట్టారు అధ్యక్ష. కానీ పేదవాడికి 1 సెంట్ ఏంటి అధ్యక్ష? 1 సెంట్లో ఇల్లు అని చెప్పేసి కనీసం పేద ప్రజల్ని మోసం చేసి జగనన్న కాలనీలు అని చెప్పేసి అవి పూర్తి కాల, టిడ్కో ఇల్లు అని చెప్పేసి ఇవి కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నవి, నిర్మాణంలో 90% పూర్తయినవి కూడా పూర్తిగా అప్పచెప్పలేక కేవలం 50% మాత్రమే 60,67,000 మాత్రమే పూర్తి చేశారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో కేవలం 50%.
అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉండుంటే మంత్రి నారాయణ గారు మరో సంవత్సరంలో మొత్తం పూర్తి చేసేవాళ్ళు అధ్యక్ష. కానీ దురదృష్టం, ప్రజల దురదృష్టం అధ్యక్ష, రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఆ రోజు ఆ ప్రభుత్వం వచ్చినందువలన, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినందువలన లక్షలాది మంది ప్రజలు నష్టపోయారు. వాళ్ళకి ఇల్లు పూర్తి కాలేదు. సరికదా కనీసం నెల డబ్బులు కట్టమని బ్యాంకుల నుండి నోటీసులు వచ్చినాయి అధ్యక్ష. ఎంత బాధాకరం. ఒక పక్క ఇల్లు లేదు కొంతమంది, చాలా లక్షల మందికి, మరోపక్క నోటీసులు పంపించి బ్యాంకు. వినుకొండలోని బస్టాండ్ సమీపంలో ఉన్న శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు జ్వాలాతోరణం నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు శివాలయం ముందు జ్వాలాతోరణ ఉత్సవం జరపటం సంప్రదాయంగా వస్తున్న ఆచారాన్ని ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులను జ్వాలాతోరణం మధ్యలో నడిపించారు. అనంతరం భక్తులందరూ జ్వాలాతోరణం క్రింద నుండి అటు ఇటు నడిచి భక్తి ప్రవర్తనను చాటుకున్నారు. శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో రెడ్ల వన సమారాధన కార్యక్రమం 17వ తేదీ రేపు ఆదివారం వినుకొండ వెల్లటూరు రోడ్డులో ఉన్న రెడ్ల సంఘ భవనంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు ఆర్ఏ శివారెడ్డి, సెక్రటరీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ వన సమారాధనకు రెడ్ల ప్రముఖులు మోరుగుల వేణుగోపాల్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, నర్సాపేట మాజీ ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. పాల్గొననున్న రెడ్ల ప్రముఖుల చేతుల మీదుగా ఆర్చి శంకుస్థాపనతో పాటుగా పేద విద్యార్థులకి స్కాలర్షిప్, మహిళలకి లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. మహిళల కోలాటం, పిల్లల భరతనాట్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వినుకొండ నియోజకవర్గంలో ఉన్న రెడ్లంతా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం నేటి నుండి అమలులోకి వచ్చింది. అందులో భాగంగా వినుకొండలోనూ ప్రారంభం చేశారు. వినుకొండ ఎన్ఎస్పి కాలనీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో వైద్యశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తో పాటుగా విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫరుల్లా, 5వ వార్డు కౌన్సిలర్ పోలూరి అంజలి, పివి సురేష్, డాక్టర్ పర్వీన్, పాఠశాల ప్రిన్సిపల్ సరస్వతితో పాటు తదితరులు పాల్గొని ప్రారంభించారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 18 సంవత్సరాల వయసున్న వారి వరకు పుట్టుకతో వచ్చే లోపాలతో పాటుగా వ్యాధులు, అభివృద్ధి ఆలస్యం ఇలా 32 రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తూ సమస్యలు ఉన్నవారిని గుర్తించి వైద్య సలహాలు అవసరమైన వారికి వైద్యం అందించడం జరుగుతుందని ముఖ్య అతిథులు తెలిపారు. రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం 5వ వార్డులోని గురుకుల బాలికల పాఠశాలలో ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు సుభాష్ చంద్రబోస్ గారు, ఎంఈఓ జఫరుల్లా గారు, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ పర్వీన్ గారు, ఈ వార్డు ఈ స్కూలు హెచ్ఎం సరస్వతి గారు, మిత్రులు నాగూరు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చిన్నారులందరూ కూడా శుభ ఆశీస్సులు. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీకోసం వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఎలా ఉన్నారు, మీ ఆరోగ్య పరిస్థితులను కూడా తెలుసుకొని చెబుతూ ఉన్నారు. మీరందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పని చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఆరోగ్యంతో పాటు బాగా చదువుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాం. గతంలో కూడా ఇక్కడ టీచర్ల కొరత ఉంటే మేడం గారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారి దృష్టికి తీసుకెళ్ళాం. శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ తరపున లీలావతి మేడం గారు ఒక ఉపాధ్యాయుని కూడా ఇక్కడ తన సొంత ఖర్చులతో ఇవ్వడం జరిగింది. శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా మీ గురించి మాట్లాడారు. అవన్నీ కూడా మీరు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని మీరందరూ కూడా బాగా చదువుకొని క్రమశిక్షణతో ఉన్నత విలువలతో ఎదగాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్రీయ బాలల ఆరోగ్య పథకం మరి ఈరోజు వినుకొండ మరి గిరిజన పాఠశాలలో మరి బాలికల గిరిజన పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం మరి చిన్నపిల్లల దగ్గర నుంచి కౌమార దశ వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో బాలికలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మరి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి
ఈ వినూత్న ప్రోగ్రామ్ని మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మరి పిల్లలందరికీ కూడా మరి సంవత్సరానికి ఒకసారి అట్లాగే నెలకు ఒకసారి ఒక ప్రత్యేకమైన స్క్రీనింగ్ పరీక్షలు ఇవి జరుగుతాయి. దీని ద్వారా పిల్లలందరూ వారికి ఉన్న ప్రాథమిక అనారోగ్యం ఏదైతే ఉందో స్కిన్ డిసీజెస్ కానీ, కళ్ళ సమస్యలు కానీ, అట్లాగే ఎనిమిక్ కండిషన్స్, రక్తహీనత కానీ, ఇట్లాంటి కార్యక్రమం నిలుపురుగులు తదితర సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏమున్నప్పటికీ కూడా వాటిని మరి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు ఎవరైతే ఉన్నారో మరి పర్వీన్ గారు, అలాగే పట్టణ ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్ అందరూ కూడా ప్రతి నెల ఒకసారి వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మరి ఈ పిల్లలందరూ కూడా నేటి బాలలే రేపటి పౌరులు అనే ముఖ్య ఉద్దేశంతో అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి, మరి భవిష్యత్తులో వీరు ఉన్నత చదువులు మరి చదువుకోవాలని చెప్పి, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా కూడా మరి వీరి జీవన ప్రయాణం ముందుకు సాగాలని చెప్పి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మరి దిగ్విజయంగా వినుకొండ మరి పురపాలక సంఘం పరిధిలో మరి మన గౌరవ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో మరి మనకి వినుకొండ పట్టణంలో ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా మనకున్న 2 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్ ద్వారా మరి దిగ్విజయంగా ఈ ప్రోగ్రాం జరుగుతుందని, మరి ఈ కార్యక్రమాన్ని మరి సంబంధిత పాఠశాల మరి ప్రధాన ఉపాధ్యాయులు సరస్వతి మేడం గారు కానీ, తదితర సిబ్బంది కానీ వారందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని, తద్వారా వారి ప్రాథమిక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవి క్లియర్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమాన్ని మన వినుకొండ పట్టణంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్లో ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలందరూ మాట్లాడినట్లుగా మరి విద్యార్థులందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరి చిన్నప్పటి నుండే విద్యార్థుల మీద ఎంతో శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి దీంట్లో భాగంగా మరి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ఇక్కడుండే మరి మెడికల్ ఆఫీసర్స్ వారి యొక్క సిబ్బంది సహాయంతో విద్యార్థులందరినీ కూడా ప్రాథమికంగా అన్ని పరీక్షలు చేసి వారికి కంటి సమస్యలు కావచ్చు, పంటి సమస్యలు కావచ్చు, లేకుంటే చర్మ సమస్యలు కావచ్చు, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని అన్నిటి కూడా స్క్రీనింగ్ చేసి మరి ఆ విద్యార్థులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మరి ఆరోగ్యవంతంగా ఉండేటట్లుగా, అదేవిధంగా ఆరోగ్యవంతమైన సమాజం ఉంటే ఇక్కడ పాఠశాలలో చక్కగా చదువుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితులు కల్పించడానికి మన ప్రభుత్వం మరి ఎంతో శ్రద్ధ తీసుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున మరి విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉండే విద్యార్థులందరూ కూడా చక్కగా మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ స్టాఫ్ వచ్చినప్పుడు వారికి సహకరించి అన్ని రకాలైన వాళ్ళు ఏదైతే స్క్రీనింగ్ చేస్తారో అన్ని రకాలైన పరీక్షలు చేయించుకొని ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అధిగమించడానికి వారిచ్చే సూచనలు సలహాలు పాటించి మంచి అలవాట్లతో మంచి ఆరోగ్యంగా ఉండడానికి మీరందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా మనకు అవకాశం ఉన్నప్పుడు సాయంత్రం పూట కొంత శారీరక శ్రమ అంటే వ్యాయామం లాంటివి చేయాలి. అదేవిధంగా మన వాటర్ని కానీ వీటన్నిటిని కూడా మన శుభ్రంగా ఉన్నాయా లేదా అని చూసి తాగేటప్పుడు కానీ వాటినప్పుడు కొన్ని మరి ఆ పరిస్థితులు గమనించి మంచి డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం కానివ్వండి, అదే ఆహారం తీసుకునేటప్పుడు మనం చేతులు ఇవన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవడం కానీ ఇటువంటి అన్నీ కూడా మంచి అలవాట్లు చిన్నప్పటి నుంచే నేర్చుకొని ఆరోగ్యవంతంగా ఉంటే మనం అందరం కూడా పెద్దవారైన తర్వాత కూడా ఆరోగ్యవంతంగా ఉంటాము. మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చిన్న చిన్న ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా మొదటి దశలోనే వాటిని గమనించి ఆ పరీక్షలు చేయించుకొని మీరు తగినట్లుగా దానికి ఆ మందులు వాడినట్లయితే మరి మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నారో అప్పుడు బాగా మరి టీచర్స్ ఇక్కడ స్కూల్స్లో చెప్పే చదువుని మీరందరూ కూడా మరి గ్రాస్ప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చక్కగా అర్థం చేసుకొని మంచి విద్యార్థులుగా మంచి తెలివితేటలతో మీరందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి విద్యార్థులుగా ఈ పాఠశాలకు మరి ఈ వినుకొండ పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో గుంటూరు నగరం జేకేసీ కళాశాల రోడ్డులోని డాక్టర్ కేఎల్పి పబ్లిక్ స్కూల్ మైదానంలో నిర్వహించిన ఈటీవీ కార్తీక దీపోత్సవంలో శాసనసభ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు.
కార్తీక దీపోత్సవానికి సహకరించిన స్పాన్సర్లకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవంలో పాల్గొన్న వేలాది మంది మహిళలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈటీవీ ఏర్పాటు చేసిన ఈ కార్తీక పౌర్ణమి దీపోత్సవ కార్యక్రమం ఇంత గొప్పగా జరగటం, వేలాది మంది తరలి రావటం చాలా సంతోషకరమన్నారు. మిగిలిన ఆధ్యాత్మిక సందర్భాలకు, వేడుకలు, కార్తీక మాసం ఈ నెలల్లో చేసే పూజలకు మధ్య ఎంతో తేడా ఉందన్నారు. కార్తీక పౌర్ణమి రోజు ఈరోజు దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేలాది మంది మహిళలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈటీవీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపోత్సవ కార్యక్రమానికి ఇంత గొప్పగా జరగడం, ఇంత వేలాది మంది రావడం చాలా సంతోషం. ప్రత్యేకించి ఈరోజు చేసినటువంటి పూజలు వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఇది చాలా చక్కగా జరిగింది. అదేవిధంగా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ పరమేశ్వరుడు వీళ్ళందరినీ ఆశీర్వదించాలని ప్రతి సంవత్సరం ఇలాగే ఈటీవీ వారితోటి ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఈరోజు స్వర్గంలో దేవతలందరూ కూడా ఆ పరమేశ్వరుని కొలిచిన విధంగా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం సాయంకాలం సంధ్యా సమయంలో ఇలా జరగటం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం మాకెంతో ఆనందం, సంతృప్తినిచ్చింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కావాలని కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు వేలాది మందిని ఒక చోట సమైక్యంగా కలపడానికి, సంతోషంగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉన్నట్లేనని ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రభాకర్ రావు అన్నారు. రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా కొచ్చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని 6 సచివాలయాల్లో పిల్లల ఆరోగ్య పరీక్ష కార్యక్రమం ఎంపీడీఓ ప్రభాకర్, సిడిపిఓ అరుణ, డాక్టర్ సినివెన్నెల ప్రారంభించారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత వలన వ్యాధులు రాకుండా నివారించవచ్చునని, రక్తహీనత లేకుండా విద్యార్థులకు పాఠశాలల్లో ఐరన్ టాబ్లెట్స్ పంపిణీ చేస్తున్నామని, అంగన్వాడీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని వైద్యాధికారి సిహెచ్ సిరివెన్నెల అన్నారు. వినుకొండ పట్టణంలోని వీధులన్నీ విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలగాలన్న ఎమ్మెల్యే కోరికను నిలబెట్టడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాత్రి సమయంలో రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో వీధి దీపాల వెలుగులను విద్యుత్ దీపాలతో అందిస్తున్నామని, వీధి లైట్లు మరమ్మతులు నిర్వహణ వేగవంతం చేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని, పట్టణంలో 120 వార్డుల వీధి దీపాలు 575 పనిచేస్తున్నాయని, 210 ఐమాక్స్ సెంట్రల్ లైటింగ్ 4 ప్రధాన కూడల్లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వీధి లైట్లు ఆకతాయిలు పాడు చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని కమిషనర్ అన్నారు. సమస్య వచ్చిన 15 రోజుల్లో 250 ఎకరాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించిన ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము అన్నారు. ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామానికి చెందిన రైతులు ఈపూరులోని విత్తనాల దుకాణంలో వరి విత్తనాలను కొనుగోలు చేసి వాటిని పండించిన 15 రోజులకే కేడీలు వచ్చి పెట్టిన పెట్టుబడికి నష్టపోయామని, తమను ఆదుకోవాలని రైతులు వాపోవటంతో పల్నాడు రైతు సంఘం నాయకులు రైతులకు అండగా నిలబడి అధికారులతో, వ్యాపారస్తులతో మాట్లాడి రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చేయటంతో అటు రైతుల్లో ఇటు అధికారుల్లో ఆనందం వ్యక్తమైంది. సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపిన రైతు సంఘం నాయకులను బాధిత రైతులు అభినందించారు. సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపిన పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి, మండల వ్యవసాయ అధికారి రామారావులకు రైతు సంఘం నాయకులు రాము ధన్యవాదాలు తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.